Hi amigos, welcome to Filmy Focus FDFS ఇరుముడి. Yes, it's a good theatrical watch. కోర్ ఎమోషన్స్ తో పర్ఫెక్ట్ ఫిలిం ఈ మధ్య కాలంలో చూసినట్టు అనిపించింది ఫిలిం. ఓవరాల్ రివ్యూ లోకి వెళ్లే ముందు స్టోరీ సింపుల్. ఒక ఊర్లో స్కూల్లో అమ్మాయిలకి జరిగే కంటిన్యూస్ మర్డర్స్ మిస్టరీని మన ప్రొటాగనిస్ట్ ఎలా సాల్వ్ చేస్తారు, దానిలో డాటర్ అండ్ ఫాదర్ కుండే ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ శివ నిర్వాణ గారు స్టోరీ బాగా రాసుకున్నారు. సో ద థింగ్ ఈజ్, ఇరుముడికి ఆ టైటిల్ జస్టిఫికేషన్ అయిందా లేదనే దాని ముందు ఫస్ట్ ఆఫ్ టేక్ సమ్ టైమ్స్ టు గెట్ అస్ క్యారెక్టర్స్ లోకి, ఆ వరల్డ్ లోకి, ఆ మూడ్ లోకి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ సీన్స్ ని బిల్డ్ చేసుకున్నారు, ఎమోషనల్ పాత్ మనకి ఎక్కువగా కనెక్ట్ అవ్వడం కోసం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, వావ్ మ్యాన్, కంప్లీట్లీ ఒక పాయింట్ లో మనమే ఎలా అంటే ప్రతి ఒక్కరి మీద సస్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో జరిగే ఒక ఇన్సిడెంట్ అది ఎవరు చేశారా అనే దాన్ని ఆ సస్పెన్స్ బిల్డ్ చేస్తూ కంప్లీట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ మీకు ఆ ఎమోషనల్ డెప్త్ పోనివ్వకుండా అరే ఏంట్రా అని ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే బాగా బిల్డ్ చేసుకున్నారు. బట్ చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ప్రోగ్రెషన్ చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే మేబీ శివ నిర్వాణ గారు రైటింగ్ లో ఫాదర్ అండ్ డాటర్ కి ఆ ఎమోషనల్ బాండింగ్ ఎక్కువగా పెడదాం అనుకున్నారో, ఆ సీన్స్ ని ఎక్కువగా డెవలప్ చేద్దాం అనుకున్నారో, దానివల్ల ఫస్ట్ హాఫ్ లో కొంచెం ప్రోగ్రెషన్ స్లోగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇరుముడి అనగానే మనకి అయ్యప్ప స్వామి ఆ డివోషనల్ టచ్ ఉంటుంది అన్నారు కదా. మీరు ట్రైలర్ లో ఏదైతే చూస్తున్నారో, ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా అదే చెప్పారు, ట్రైలర్ లో మీరు ఏదైతే చూస్తున్నారో సేమ్ అంతే ఎమోషనల్ అండ్ అంతే డివోషనల్ అండ్ అంతే యాక్షన్ పార్ట్స్ ఉంటాయి అన్నారు. ఆ బ్లెండ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేశారు, ట్రైలర్ కి తగ్గట్టుగానే చెప్పినట్టుగానే ఆ బ్లెండ్ ని బాగా మ్యాచ్ చేశారు. అంటే ఓవర్ ద కంప్లీట్ గా డివోషనల్ లేయర్ లేకపోగా ఎంత కావాలో సినిమాకి అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. అది దట్స్ ద గుడ్ థింగ్. ఎందుకంటే మనం చూస్తుంటే మధ్యకాలంలో కంప్లీట్ గా డివోషనల్ టచ్ చేసేస్తూ అదొక సెల్లింగ్ పాయింట్ లా చేసేసారు. కానీ దీని వరకు ఇట్స్ ఇట్స్ గుడ్ థింగ్ అని అనిపించింది. అది ఎంత వరకు కావాలో, ఎలా బ్లెండ్ చేయాలో ఎగ్జాక్ట్ గా ఇరుముడికి అది సరిపోయింది. అండ్ టైటిల్ జస్టిఫికేషన్ కూడా అయ్యింది ఆయనకి. అంటే లైక్ ఒక 45 డేస్ లో ఆ హీరోకి వచ్చే, ప్రొటాగనిస్ట్ కి వచ్చే కాంప్లికేషన్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి. అండ్ బ్యూటీ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఒక టూ థింగ్స్ మనకి ఫ్రెష్ థింగ్స్. ఒకటి లొకేషన్స్, ఒడిస్సా బోర్డర్ లో ఈ ఫిలిం తీసా అన్నారు కదా. ఎవ్రీ చూసే ఫ్రేమ్స్ అన్ని కొంచెం ఫ్రెష్ లుక్స్ వస్తాయి. అండ్ లాస్ట్ డికేడ్ లో 10 ఇయర్స్ లో మీరు రవితేజ గారిని ఎక్కడ చూసినా కమర్షియల్ యాంగిల్, కమర్షియల్ పాయింట్స్ లో అవే సాంగ్స్, అవే ఫైట్స్ నుంచి వస్తే కొంచెం ఇది కల్చరల్ గా రూటెడ్ గా అండ్ ఓకే, దీనికి కామన్ మ్యాన్ గా యాక్ట్ చేస్తే చాలు, రవితేజని చూసి చాలా రోజులైంది అనేలాగా ఈ ఫిలిం అయితే ఉపయోగపడింది. ఎస్, కంప్లీట్ గా జస్టిఫికేషన్ ఇచ్చింది ఈ ఫిలిం. కమింగ్ టు జీవి ప్రకాష్, బీజిఎం కొన్ని చోట్ల అంత వర్క్ అవ్వకపోయినా సరే ఆ 2 సాంగ్స్, అయ్యప్ప సాంగ్స్ థియేటర్లు బద్దలవుతాయి. అండ్ కంటిన్యూషన్ ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది అదే సేమ్ బీజిఎంతో, అది మాత్రం బీసీ సెంటర్లో అదిరిపోద్ది, దట్స్ ఫర్ షూర్. అండ్ మనం ఇందాల శివ నిర్వాణ గారు రైటింగ్ గురించి మాట్లాడినట్లయితే, మీరు మజిలీ కానీ, నిన్ను కోరి కానీ, ఖుషి కానీ, ఈయన స్ట్రెంగ్త్ లవ్, మ్యారేజ్, వచ్చే కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ మీద, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మీద బాగా తీస్తారు కదా. కానీ ఈసారి కొంచెం షిఫ్ట్ టర్న్ తీసుకున్నారని అనిపించింది. ఎందుకంటే థ్రిల్లింగ్ పాయింట్కి వచ్చారు, దాంతో డివోషనల్ టచ్ ఇచ్చారు, ఈ ఇన్ని లేయర్స్ని బాగానే యాడ్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఆ మూడ్ని, అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్స్ మనకి బాగా డెప్త్ రావాలనేమో కానీ కొన్ని సీన్స్ని రిపీటెడ్గా పెట్టారు. అది కొంచెం ఏమంటారు దాన్ని, నాంచారు అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. మేబీ లిటిల్ ట్రిమ్ అయ్యి ఉండుంటే అదే ఇంపాక్ట్ వచ్చేదేమో, నాకైతే అదే అనిపించింది. అందుకే అన్నాను కదా, అంటే నేనేం చూస్తానంటే స్లో ప్రోగ్రెషన్ని కొంచెం నాకు నచ్చుతుంది, కొంచెం ఫాస్ట్ ప్రోగ్రెషన్ ఉంటుంది స్టోరీలో. నాకు కొంచెం తొందరగా వెళ్తే బాగుంది అనిపిస్తుంది, అది సెకండ్ హాఫ్ వరకు రాదు. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్లీ హుక్ చేస్తుంది సినిమా అయితే. అండ్ రవితేజ గారికి ఇది సూపర్ సాటిస్ఫాక్షనరీ హిట్ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం. ఎస్. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన క్యారెక్టర్ అయితే అదిరిపోయింది, చాలా బాగా చేసింది ఆవిడ. ఆ పాప ఏదైతే ఉందో కొన్ని ఎమోషన్స్ ని పర్టికులర్ గా చాలా బాగా డెలివరీ చేసింది. లిటిల్ క్లైమాక్స్ పార్ట్ ఒక 5-10 మినిట్స్ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. మేబీ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ స్లో బర్న్, సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ అండ్ గుడ్ సాంగ్స్ తో ప్యాక్ చేస్తూ, మంచి బ్లెండ్ చేసిన ఎమోషన్స్ తో ఇరుముడి హిట్ అయింది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.